హలో ఈవెంట్స్ ఎలా మీరు బాగా అనుకుంటాను. డ్రామా తోటి వచ్చేసాను. డ్రామాలకు వెళ్ళిపోయాము. డ్రామా స్టడీ కొద్దిగా చెప్పండమ్మా. ఈ డ్రామా ఉంది కదా, ఒక హోటల్లోని ఓనర్ది. ఇంకా మన హీరో మేనేజర్ మామూలుగా ఉంటుందని అనుకోకండి. ఇందులోని హారర్ ఉంటుంది. ఎందుకంటున్నానా, ఎవరైనా చనిపోయే వాళ్ళు పైకి వెళ్తారు, కానీ వీళ్ళందరూ ఉన్నాడు కదా, ఇంకా హోటల్ లోపలికి వెళ్తారు. ఇంకా హారర్గా ఉంటుంది. అంటే చనిపోయే వాళ్ళు అలా ఉంటారు. మన హీరో ఉన్నారు కదా, వాళ్ళు చూడగానే చాలా భయపడతారు. టైం డ్రామాలకు వెళ్ళిపోతాం. ఈ డ్రామా ఉంది కదా, తెలుగులో ఉండేది, కానీ డిలీట్ చేసేసాడు. కాపీరైట్ వచ్చినందుకు అనుకుంటా. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చిందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంకా చూపిస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఉంది కదా, నడుచుకుని వెళ్తూ ఉంటుంది తన గుర్రంతో. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా, ఒక సైనికులు కూడా. ఇంకా తను ఒక హోటల్లో ఉంటుంది. హోటల్ లేడీతో కూడా ఇంకా చాలా మిస్బిహేవ్గా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఎరునికి తెలిసి ఉంటుంది ఆ లేడీ ఉంది కదా, ఇంకా దయ్యాలు చూడగలని. ఇంకా ఎరుని అంటది హోటల్ ఎక్కడ ఉందని అంటూ ఉంటుంది. అంటే మన హీరోని ఉంది కదా, ఒక సైనికుడు ఇంకా చాలా మంది ఇంకా చంపి ఉంటుంది. అందుకనే ఆ లేడీని అడుగుతూ ఉంటుంది. అంటే ఆ హోటల్లో చనిపోయే వాళ్ళే ఇంకా వెళ్తారు. ఇంకా మన హీరోని ఉంది కదా, చనిపోయడానికి కూడా రెడీగా ఉంటుంది. అప్పుడు చాలా మంది సైనికులు కూడా అక్కడికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా, తన చాక్ తోటి ఫైటింగ్ చేద్దాం అనుకుంటే ఒక పొగ్గులాగా ఇంకా వాళ్ళు మాడిపోయి ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, హోటల్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అప్పుడు వెనక నుంచి ఏదో సౌండ్ రావడంతో ఇంకా ముందు వెనక చూసుకోకుండా ఇంకా చాకుతో పొడిచి ఉంటుంది. ఆ చాకు ఉంది కదా, చెట్టుకి తగిలి ఉంటుంది. ఇంకా చెట్టు ఉంది కదా, లోపలికి ఇంకా చాకుని తీసేసుకుని ఉంటుంది. హీరోనికి అర్థమైంది తను హోటల్ దగ్గరికి వచ్చేసానని. ఇంకా షాప్ లేడీ ఉంది కదా, తనే ఇక్కడ సీఈఓ హోటల్కి. ఇంకా హీరోనికి మొత్తం అప్పై చెప్పేసి అక్కడి నుంచి మాయమైపోయి ఉంటుంది. చాలా సంవత్సరాలు ఇంకా గడిచిపోయి ఉంటాయి. 1998లో చూపిస్తూ ఉంటాడు. నంది దగ్గర ఇంకా మన హీరోని చూపిస్తుంటాడు చిన్నప్పుడు. ఇంకా ఈరోజు ఇంకా తన బర్త్డే, కానీ తనకు తెలుసు వాళ్ళ డాడీ దగ్గర అంత మనీ లేవని. ఇంకా తను ఏమీ అడగడు కూడా. ఇంకా వాళ్ళ డాడీకి ఇంకా దానిలోని డబ్బులు కూడా తగులుకుంటాయి. కానీ మన హీరో ఉన్నాడు కదా, ఆ డబ్బులు ఆ పర్సన్కి ఇచ్చేసి ఉంటాడు. అప్పుడు ఒక ఫవర్ లేడీ ఉంది కదా, ఇంకా మన హీరో దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, దూరంగా వెళ్ళిపోమని చెప్పి ఉంటాడు. ఆ నది పక్కనే ఒకరికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అక్కడున్న ఒక అమ్మాయి బాడీ ఉంది కదా, ఇంకా ఆత్మలాగా ఇంకా కనబడుతూ ఉంటుంది. మన హీరోని కూడా ఇంకా చూపిస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, ఈ హోటల్ ఇంకా తను నడుపుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల వరకు కూడా ఇంకా తనడుగా హోటల్ ఉంది కదా, ఓపెన్ చేయమని తన మేనేజర్కి చెప్తూ ఉంటుంది. అంటే ఈరోజు అమావాస్య, అందుకనే చాలా మంది కస్టమర్ ఉన్నారు కదా వస్తారని అంటుంది. అంటే హోటల్ ఉంది కదా, చాలా సీక్రెట్గా ఇంకా ఓపెన్ చేస్తుంటాడు. కస్టమర్లు అంటే మామూలు మనుషులు అనుకోకండి, ఇంకా దెయ్యాలు. హీరో వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర డబ్బులు దొంగతనం చేసి ఇంకా పారిపోతూ ఉంటాడు. అప్పుడే మెట్ల నుంచి స్లిప్ అయి కింద పడిపోయి ఉంటాడు. ఇంకా అతనికి ఏమీ కాలేదు. తొందరగా డబ్బులు పట్టుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే హోటల్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఈ హోటల్ ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు. అదే 10 రోజులు అమ్మాయి ఇంకా తను చనిపోయింది కదా హోటల్లోని, ఆ అమ్మాయి ఆ హోటల్కి వచ్చి ఉంటుంది. అక్కడున్న వర్కర్ ఉన్నాడు కదా, హోటల్ వర్కర్, ఇంకా అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరో వాళ్ళ డాడీ కూడా ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాడు లోపలికి. హీరో వాళ్ళ డాడీ కూడా హోటల్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. అంటే అతను ఒక ఆత్మ అనమాట. హీరో వాళ్ళ డాడీ మెట్ల నుంచి పడిపోయాడు కదా, తన బాడీ అక్కడే ఉండిపోయి ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, మేనేజర్ చూడగానే అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా మేనేజర్ ఉన్నాడు కదా, ఇంకా అతను బతికే అన్నాడు. ఇంకా అతను ఇక్కడ తిరగడం మంచిది కాదు, ఇంకా తన బాడీ దగ్గరికి వెళ్ళిపోవాలని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళు ఏడున్నాడు కదా, హోటల్ మొత్తం చూస్తున్నప్పుడు తనకు చాలా విచిత్రంగా అనిపించింది. ఒక రూమ్లో కూడా ఎలా ఉంటాడు, అందులో ఒక ట్రీ ఉంటుంది. ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ ముందు తన చాక్ ఉంది కదా, లోపలికి వెళ్ళిపోయింది కదా, అది ఈ ట్రీ ఇంకా ఎండిపోయి ఉంటుంది. కానీ హీరో వాళ్ళ డాడీకి మాత్రం అక్కడ ఉన్న ఫ్లవర్ కనిపించుంటుంది. ఇంకా తనకు కొడుకు ఇద్దాంలే అని ఇంకా ఫ్లవర్ కోసింటాడు. అప్పుడు హీరోని కదా వచ్చి హీరో వాళ్ళ డాడీ కొడుతూ ఉంటుంది. మీరు ఇక్కడ మా దగ్గర దొంగతనం చేశారని అంటూ ఉంటుంది. సోప్ హీరో వాళ్ళ డాడీ అంటుంటాడు, నేనేమి దొంగతనం చేయలేదు, నా కొడుకు కోసము వేయాలని ఒక ఫ్లవర్ తీసి నా చెట్టు నుంచి అని అంటూ ఉంటాడు. హీరోని మొదటి విషయం షాక్ అయిపోయి ఉంటుంది. ఈ చెట్టు చాలా నుంచి ఎండిపోయింది. ఇంకా హీరో వాళ్ళ డాడీకి అంటూ ఉంటుంది, మీరు ఇప్పుడు చనిపోబోతున్నాడు, కానీ మిమ్మల్ని నేను కాపాడగలను, కానీ ఒక డీలు 20 సంవత్సరాలు వచ్చాక మీ అబ్బాయిని నాకు ఇచ్చేయాలని అంటుంది.
ఫస్ట్ ఇరవలేడు కదా దీనికి ఒప్పుకోడు. ఇంకా తర్వాత ఒప్పుకుంటూ ఉంటాడు. ఇంకా తను కొనుక్కున్నాడు కదా చిన్నప్పుడే ఇంకా నేను లేకుండా ఎలా బతుకుతారని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన కళ్ళు తెచ్చాక ఇంకా హాస్పిటల్లో ఉంటాడు. ఇంకా వాళ్ళు కొనుక్కున్నా కదా ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా ఏంటి నేను కళ్ళు చూసానా ఇంక నుంచి అని అనుకుంటూ ఉంటాడు. హీరో లేడీని కదా హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అప్పుడే ఆ లేడీని ఇంకా దినం చూపిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి కదా హోటల్లో నన్ను కలిసిందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తూ ఉంటాడు. ఎరునికి చెప్తూ ఉంటుంది నేను స్పై జాబ్ చేశాను. ఇంకా నా సార్ ఉన్నాడు కదా డైమండ్స్ గురించి ఇంకా కనిపెట్టమని చెప్పాడు. కానీ మా సార్ నన్ను చంపేశాడని అంటూ ఉంటుంది. ఎరుని అంటుంది సరే అతనికి నేను హెల్ప్ చేస్తాను కానీ నాకు మనీ కావాలని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మాయి ఉంది కదా బుల్లెట్ తీసి ఎరునికి ఇచ్చి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఆ అమ్మాయి దినం చోటుకి ఇంకా కరోనా వాళ్ళ సార్ని ఇంకా షూట్ చేస్తుండే వాళ్ళ సార్ ఉన్నాడు కదా హీరోని చూసి ఉంటాడు. మిగతా వాళ్ళందరూ హీరోని చూడాడు. ఇంకా పర్సన్ ఉన్నాడు కదా ఒప్పుకొని ఉంటాడు. మీడియా వాళ్ళందరికీ ఇంకా ఈ అమ్మాయిని నేనే చంపానని అంటూ ఉంటాడు. మేనేజర్ని ఇంక చూపిస్తూ ఉంటాడు. హీరోని దగ్గరికి వచ్చి ఇంకా డైమండ్స్ ఇచ్చి ఉంటాడు. ఆ అమ్మాయి అంతే కదా ఇంకా స్పై జాబ్ చేసింది కదా ఆ డైమండ్స్ ఇవన్నీ అంటూ ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా డైమండ్స్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మేనేజర్ కదా హీరోనికి కొన్ని ఇచ్చి అంటూ ఉంటాడు మిగతావి మన హోటల్లోనే ఇంకా మొత్తం అంతా బాగా చేపించాలి. ఇంకా కొన్ని డైమండ్స్ ఉన్నాయి కదా అది హీరో వాళ్ళ డాడీకి ఇవ్వాలి ఇంకా తన స్టడీ కోసము ఇంకా హీరోని పెంచడానికి అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ డాడీ కూడా తెలిసింది తన అకౌంట్లోనే ఇంకా చాలా డబ్బులు ఉన్నాయని. ఇంకా తొందరగా హోటల్ కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. నా కొడుకుని మాత్రం ఇంకా తీసుకోకూడదు ఇంకా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని ఇంకా అన్ని చోట్ల ఇరవై డాడీకి వెతుకుతూ ఉంటాడు. ఇంకా హీరో దగ్గరికి ఇరవై డాడీ లేకపోతే అప్పుడే ఒక కారు వచ్చి ఆగింటుంది. అందులో మన హీరోని కదా బాబుని చూసి ఇంకా స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన హీరోని చూపిస్తూ ఉంటాడు. తను పెద్దవాడు అయిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా లేడు. మన హీరోని కదా హోటల్ మేనేజర్ ఇంకా జాబ్ చేస్తూ ఉంటాడు. తన కంట్రీకి వచ్చి ఇంకా జాబ్ చేసుకుంటామని ఇంకా వచ్చి ఉంటాడు. కానీ వాళ్ళ డాడీని ఒక ముఖ్యంగా చెప్పింటాడు ఇంకా ఈ కంట్రీకి రాకూడదని ఇంకా నువ్వు అమెరికాలోని ఇంకా జాబ్ చేసుకోమని ఉండమని చెప్పింటాడు. కానీ మన హీరోని కదా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఎవరో ఫ్లవర్స్ పంపిస్తూ ఉంటాడు. ఇంకా రేపే వచ్చి ఇంకా హోటల్కి ఇంకా జాయిన్ అవ్వని చెప్పి ఉంటాడు. హీరో కూడా వాళ్ళ డాడీ చెప్పిన మాటలు నిజమని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తొందరగా వాళ్ళు ఎవరని ఇంకా అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా డస్ట్బిన్లో వేసేసి ఇంకా ట్రైన్ ఎక్కి ఉంటాడు. ఇంకా చాలా మంది ఉండుంటాడు. వేరే బోకే ఉంటుంది కదా అక్కడ కూడా వెళ్ళి ఉంటాడు. అందులో ఖాళీగా ఉంటుంది. ఇంకా మన హీరోని ఒకటే కూర్చొని ఉంటుంది. మన హీరోకి అర్థమై ఉంటుంది తినే హోటల్ ఓనర్ అనుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరోని కదా ప్రతి సంవత్సరం హీరోకి ఇంకా ఫ్లవర్స్ ఉంది కదా ఎందుకు పంపిస్తుంది అంటే హీరోకి ఫ్లవర్స్ ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది. ఇంక హీరో ఉంటాడు నేను మాత్రం జాయిన్ అవ్వనని అంటూ ఉంటాడు. ఇంక హీరోని ఉంది కదా హీరో క్లోజ్గా వచ్చి ఇంకా హ్యాపీ బర్త్ చెప్పి ఉంటుంది. కళ్ళు మూసుకొని ఏదో ఊది ఉంటుంది. హీరో ఉన్నాడు కదా నెక్స్ట్ స్టేషన్ రాగానే ఇంకా తొందరగా దిగిపోయి ఉంటాడు. ఇంకా తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. లగేజ్ ప్యాకింగ్ చేసుకుని వేరే కంట్రీకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ముఖ్యంగా చెప్పి ఉంటాడు వేరే కంట్రీలోనే ఉండు ఈ కంట్రీకి రావద్దని చెప్పి ఉంటాడు. ఇంక ఇదంతా నిజమని అనుకుంటూ ఉంటాడు. కానీ మన హీరో ఉన్నారు కదా తన కళ్ళు చాలా మంటగా ఉంటాయి. ఎందుకంటే మన హీరోని ఉంది కదా ఈ బర్త్డేకి దయ్యాలు చూసే ఇంకా పవర్ ఉంది కదా మన హీరోకి ఇచ్చేంటది. కానీ మన హీరోకి ఈ విషయం తెలియదు కదా. ఇంకా బస్ స్టాప్ దగ్గర ఒక లేడీ కూడా ఉండుంది. తను కూడా దయ్యమే. కానీ మన హీరోకి ఈ విషయం తెలీదు. మేనేజర్ కదా హీరోనికి చెప్తూ ఉంటాడు నువ్వు హీరోకి ఇలాంటి పవర్ ఇచ్చావు కానీ హీరో ముందు ఎవరైనా దయ్యం నుంచి తనకో తనకి హార్ట్ అటాక్ రావచ్చని అంటూ ఉంటాడు. మన హీరోని చూపిస్తూ ఉంటాడు. ఆ లేడీ ఉంది కదా తన ముందు నుంచి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా నీకు కళ్ళు కనబడలేదు అని అంటూ ఉంటాడు. ఇంకా లేడీ ఉంది కదా తన గ్లాసెస్ తీసి ఉంటుంది. ఇంకా తను ఒక దయ్యము. ఇంకా తన కళ్ళు కూడా కనబడవు. కానీ మన హీరోను కదా ఇదంతా చూసి చాలా భయంతో ఇంకా పారిపోతూ ఉంటాడు. ఇంకా బ్లైండ్ లేడీ ఉంది కదా హీరో వెనకలే వస్తూ ఉంటుంది. ఇంకా చాలా భయంతో ఎక్కడో దాక్కునే ఉంటాడు. హీరోని ఉంది కదా దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. హీరోని భయపెట్టి ఉంటుంది. కానీ మన హీరోను కదా పారిపోతూ ఉంటాడు. ఇంకా లేడీ ఉంది కదా తన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోను కదా చాలా అరుస్తూ ఉంటే అప్పుడు హీరోని కదా నోరు మిస్తుంటుంది సైలెంట్ గా ఉండమని. అప్పుడు ఒక రాయి తీసుకొని ఒక చోటు వేసి ఉంటుంది. ఆ లేడీ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఉంటుంది. హీరోని ఉంది కదా హీరోకి చెప్తూ ఉంటుంది ఈ బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను ఏంటంటే దయ్యాలు చేసే గిఫ్ట్ ఇచ్చానని అంటాడు. హీరో అంటుంటాడు నాకు ఈ గిఫ్ట్ ఏమీ అవసరం లేదు నువ్వు తీసుకొని అంటూ ఉంటాడు.
హీరోయిన్ ఉంది కదా ఇంకా హోటల్లో కూర్చొని చెప్తూ ఉంటుంది, నేను మాత్రం నీకు ఇచ్చిన గిఫ్ట్ ఇంకా తీసుకోలేను, నువ్వు ఖచ్చితంగా హోటల్లో జాయిన్ అవ్వాలని అంటుంది. ఒక పర్సన్ చూపిస్తూ ఉంటాడు, అతను ఒక వాడుకునేవాడు అయిపోయి ఉంటాడు. అదే ముందు హీరోయిన్ ఉంది కదా ఒక పర్సన్ షూట్ చేసింది కదా, అతను ఆ పోలీస్ పర్సన్ ఉన్నా కదా హీరోని చూసి ఉంటాడు, ఇంకా హీరోని చంపాలని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఎరుగగా చూపిస్తుంటుంది, అక్కడున్న బాబు ఉన్నాడు కదా మోమోస్ ఎంత హ్యాపీగా తింటున్నాడో. మిగతా దెయ్యాలు కూడా చాలా మంచివే, కానీ కొన్ని వాళ్ళకి మాత్రం వాళ్ళు చనిపోయాడని ఇంకా తెలియదని అంటుంది. వెళ్ళేదన్నాడు కదా ఇంకా షాప్ నుంచి బయటకు వచ్చి ఉంటాడు. హీరోయిన్ నాకు టీ కావాలని అంటుంది. హీరోయిన్ కదా తీయడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా పర్సన్ కదా హీరోని పొడి చేసి ఉంటాడు. ఇంకా హీరోని చూడగానే అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. హీరోయిన్ కదా హీరోనికి హెల్ప్ చేయాలనుకుంటాడు. హీరోయిన్ అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటుంది. అంటే తను గతంలోని ఇంకా మొత్తం అంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అదే చాలా మంది సైనికులను చంపేసింది కదా, అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ మన హీరో ఉన్నారు కదా హీరోనికి హెల్ప్ చేయడానికి ఒక బండి తెచ్చి ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా చావలేదని ఇంకా తెలిసి ఉంటుంది. ఇంకా అది ఉంది కదా నైఫ్, ఇంకా అతనే పొడి చేసి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ ఉంది కదా హీరోని ఆపి ఉంటుంది. అతని హెల్ప్ నేచర్ చాలా నచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరిని ఇంకా బూట్ షాప్లో చూపిస్తూ ఉంటాడు. అంటే మన హీరోయిన్ ఉంది కదా హీరో షాప్లో ఇంకా పానీమని చెప్పింటుంది. ఇంకా హీరో కోసం ఒకటి కొనిచ్చేటది, కానీ మన హీరోకి ఆ బూట్లు నచ్చలేదు. ఇంకా ఇష్టం లేకపోయినా కూడా వేసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో అడుగుతుంటాడు, అసలు హోటల్లోనే నేనేం వర్క్ చేయాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది, ఎవరైనా ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళు ఇంకా అటు ఇటు తిరిగినా కూడా వాళ్ళని ఇక్కడ తీసుకొని రావాలి, వాళ్ళ కోరికలు ఉన్నాయి కదా మనం తీర్చాలని అంటుంది. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఉన్నాడు కదా ఎప్పుడు ఇంకా పైలోకానికే వెళ్తారు, కానీ కొన్ని ఆత్మలు ఉంటాయి ఎటువైపు వెళ్ళాలో ఇంకా తెలీదు, ఇంకా వాళ్ళకి మేము దారి చూపిస్తాము, సరే అయితే రేపు వచ్చేసి కరెక్ట్ టైంకి వర్క్ అని అంటుంది. కానీ మన హీరోనా కదా నేను రానని ఇంకా చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే ఆ బ్లైండ్ లేడీ ఉంది కదా వచ్చి ఉంటుంది. హీరో మొత్తం ఆ లేడీని చూడగానే చాలా భయపడిపోయి ఉంటాడు, ఇంకా చెప్పలేకపోయి ఉంటాడు కూడా. హీరోని చూపిస్తుంటాడు, మనకు ఒక విషయం తెలిసి ఉంటుంది, ఇంకా చెట్టు హీరోని ఉంది కదా వాళ్ళ ఇద్దరు లైఫ్ ఇంకా ఆగి ఉన్నదని, ఇంకా వీళ్ళిద్దరిది ఇంకా కనెక్షన్ ఒకటే అని. హీరోయిన్ ఉంది కదా హోటల్ బయట ఉన్నప్పుడు ఒక ట్రైకర్ ఉంది కదా ఇంకా లోపల రాకుండా ఇంకా సిటీ బయటికి వచ్చేసి ఉంటుంది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది. హీరోని తన ఇంట్లో చూపిస్తూ ఉంటాడు, తను ఏమేమి మాట్లాడలేకపోతూ ఉంటాడు, ఎందుకంటే ఆ బైండ్ లేడీ ఉంది కదా ఇంకా హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇంకా చాలా భయపడుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మన హీరోయిన్ కదా ఆ హోటల్ దగ్గరికి వచ్చి ఉంటాడు. అక్కడ ఉన్న మేనేజర్ చూడగానే చాలా భయపడి ఉంటాడు. ఇంకా మేనేజర్ అంటూ ఉంటాడు, నువ్వు భయపడకు, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను, అందుకనే ఇప్పుడు నువ్వు నా ప్లేస్లో ఉంటానని అంటూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి మన హీరోయిన్ కదా వచ్చి ఉంటుంది. హీరోకి చెప్తూ ఉంటుంది, నేను ఎందుకో హోటల్కి ఒక మనిషి కావాలని అంటున్నాను తెలుసా, ఎందుకంటే దయ్యాలు ఉన్నాయి కదా ఇంకా మనీ పే చేస్తే మొత్తం అంతా ఒక మనిషే కదా చూసుకోవాలి, అందుకనే నువ్వు కావాలని అంటుంది. హీరో అంటుంటాడు, నేను మాత్రం ఇక్కడ పనిచేయండి బాబు అని అంటాడు. హీరోయిన్కి కొన్ని మనీ ఇచ్చి మిగతా మనీ ఉన్నాయి కదా నేను మళ్ళీ ఇస్తానని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ కదా ఆ మనీ పెట్టుకుని ఉంటుంది. లిఫ్ట్ ఎక్కినప్పుడు అందులో ఒక దయ్యం చూసి ఉంటాడు. ఇంకా చాలా భయంతో హీరోని దగ్గరికి వచ్చి ఉంటాడు. అంటే మన హీరోయిన్ ఉంది కదా లైఫ్ లాంగ్ హీరో దగ్గరే ఆ పవర్ ఉంచేలాగా ఉంచి ఉంటుంది. ఇంకా హీరోకి ఇష్టం లేకపోయినా కూడా ఇంకా హీరోని వెనకాల మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఇంకా దయ్యాలు చూసి చాలా భయపడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా ఆ టైగర్ని పట్టుకోవడానికి ఇంకా నైట్ తన హోటల్కి రాలేదు కదా, ఇంకా దానికోసం ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గర చాలా కార్స్ ఉంటాయి. ఇంకా హీరోని డ్రైవింగ్ చేయమని అంటుంది. కానీ హీరో అంటుంటాడు, నేతో నేను వస్తున్నాను కానీ నేను మాత్రం హోటల్లో పని చేయని అంటూ ఉంటాడు. హీరోయిన్ నన్ను మ్యూజియం దగ్గర తీసుకువెళ్ళని అంటుంది. హీరోయిన్ కదా మ్యూజియంకి వెళ్ళి ఉంటుంది. ఇంకా టైగర్ని చూసి ఉంటుంది. హీరోయిన్కి తెలిసి ఉంటుంది ఈ టైగర్ ఉంది కదా ఇంకా అడవిలో బతకాలనుకుంటుంది, కానీ అక్కడ లేకుండా తనని బంధించేసి ఉంటాడు, అందుకనే తను తినకుండా ఇంకా తను ఇలా చనిపోయి ఉంటుంది. ఇంకా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా బ్లైండ్ లేడీ ఉంది కదా ఇంకా తన గురించి చాలా భయపడుతూ ఉంటాడు. హీరోని అంటుంది, తనని నా హోటల్ తీసుకుని రా, నీ ప్రాబ్లం ఉంది కదా సాల్వ్ అయిపోతుందని అంటుంది. ఇంకా హీరోని మేనేజర్ చూపిస్తూ ఉంటాడు. అది దీనికి తెలిసి తను కొన్ని రోజులని ఇంకా ఉండడని.
హీరోయిన్ ఉంది కదా కాఫీ షాప్లో ఉంటుంది. ఇంకా తను తింటూ ఉంటుంది. అక్కడ ఉన్న కలర్ ఉంది కదా మొత్తం చేంజ్ చేసేస్తూ ఉంటుంది. హీరోకి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నువ్వు నాకు కాఫీ తీసుకుని ఒక్క చుక్క కూడా ఒలక్కూడదు, అప్పుడు నువ్వు హోటల్ కూడా జాయిన్ అవ్వకూడదని అంటుంది. ఒక చుక్క కూడా పడింది అనుకో నువ్వు హోటల్ జాయిన్ అవ్వాలని అంటుంది. హీరో కదా కాఫీ తీసుకొని వస్తూ ఉంటాడు. చాలా దయ్యాలు ఉన్నాయి కదా హీరో వెనకాల పడుతూ ఉంటాయి. కానీ హీరోను కదా చాలా జాగ్రత్తగా ఇంకా తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంది కదా ఇదంతా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది తన హోటల్కి. ఇంకా మేనేజర్ ఉన్నారు కదా తను ఇంకా జాబ్ వదిలేస్తూ ఉంటాడు. అందరు ఉన్నారు కదా ఇంకా బాయ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోని వచ్చి చెప్తూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా తనకు దయ్యాలంటే చాలా భయం అనుకుంటా, అందుకనే నువ్వు ఇంకో మేనేజర్ని చూడు అని అంటుంది. ఇది నీ లాస్ట్ వర్క్ అని అంటుంది. అతను కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన పాత వరకు ఉంది కదా హోటల్లోనే ఇంకా పనిచేయడము అది దానికి వచ్చేసి ఉంటాడు. అప్పుడే ఒక వాళ్ళది పేపర్ ఉంది కదా పడిపోయి ఉంటుంది. అందులో టైగర్ బొమ్మ ఉంటుంది. అందులో ఓనర్ కూడా పేరు ఉంటుంది. హీరో ఉంది కదా ఇతని గురించి కదా వెతుకుతుందని అనుకుంటూ ఉంటాడు. ఇంక హీరోను కదా తన వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా లిఫ్ట్లో ఇంకా కొన్ని మంది ఎక్కుతూ ఉంటాడు. అప్పుడే ఒక దయ్యాన్ని చూడగానే హీరోను కదా చాలా భయపడి ఉంటాడు. ఇంకా మేనేజర్ ఉంది కదా ఇంకా తన సీఈఓని ఇంకా తీసుకుని వస్తూ ఉంటుంది. ఇతని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళమని చెప్పి ఉంటుంది. అప్పుడు ఏడో ఉన్నాడు కదా ఇంకా బ్లైండ్ లేడీని చూడగానే ఇంకా చాలా భయంతో ఇంకా హోటల్లో పడిపోయి ఉంటాడు. ఒకవేళ అరిస్తే ఇంకా తను నా వెనక పడుతుందని అనుకుంటూ ఉంటాడు. అందుకనే అరవలేపోయి ఉంటాడు. ఇంకేరుంది కదా ఇరుని కలడానికి వచ్చి ఉంటుంది. ఇరుని ఏడిపిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి ఆ పేపర్ దొరికి ఉంటుంది. ఇంకా టైగర్ ఓనర్ ఎవరా అని ఇంకా వీళ్ళిద్దరు కదా కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు నాకు ఒంట్లో బాగుంటలేదు, నన్ను కలవడానికి ఎవరు రావట్లేదు, మీరు వచ్చారని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్కి ఇంకా ఒంట్లో ఎందుకు బాగుంటలేదంటే నిద్రలోని కళలోని ఇంకా టైగర్ ఇంకా వస్తుందని ఏరుంది కదా టైగర్ షాడో చూసి ఉంటుంది. ఒక రూమ్లోకి వెళ్ళి ఉంటుంది. అందులో ఒక పెయింటింగ్ చూసి ఉంటుంది. ఈ పెయింటింగ్ ఉంది కదా ఇంకా అడవిలోది ఇంకా టైగర్ వచ్చిన ప్లేస్కి ఇంకా హీరోయిన్ కదా హీరోకి చెప్తూ ఉంటుంది నేను ఆ టైగర్ని ఇంకా బందీగలను కానీ ఆ పెయింటింగ్ కావాలని అంటుంది. హీరోకి అర్థమైంటుంది ఇలా భయపెట్టి ఇంకా తను ఇలా డబ్బులు తీసుకుంటుందని. హీరో ఉన్నారు కదా చాలా కోపంగా హీరోని తిట్టేసి నేను ఏమీ జాయిన్ అవ్వనని అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్లైండ్ హీరోని కూడా కలిసి ఉంటాడు. కానీ తన మీద కూడా అరిచి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. తను కూడా చాలా భయపడి ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఇంకా హోటల్ మేనేజర్ ఉంటాడు కదా వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. నేను హోటల్ జాయిన్ అవ్వాలనుకోవట్లేదని అంటూ ఉంటాడు. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు నేనేమి ఇష్టం లేకుండా ఈ పని చేయట్లేదు, నాకు చాలా ఇష్టము, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉన్నాడు కదా వాళ్ళ కోరికల కోసం ఇక్కడికి వస్తున్నాడు, నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. అంటే ఇతను కూడా ఒక ఆత్మ అయిపోయి ఉంటాడు. ఆ హోటల్కి వెళ్ళి ఉంటాడు. దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు నేను ఎంతసేపు ఇక్కడ వరకు పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని. ఇంకా అతను కదా తను ఇంకో లైఫ్ కోసం ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ రోజు హీరో ఉన్నారు కదా ఆ టైగర్ ఓనర్ ఉంటాడు కదా అక్కడికి వెళ్ళి ఉంటాడు. హీరోని తోటి మాట్లాడింది మిస్టేక్ అని అర్థమై ఉంటుంది. ఇంకా పెయింటింగ్ అడుగుతూ ఉంటాడు మీకు ఆ టైగర్ కళ్ళను రాకూడదని, కానీ హీరోని ఉంది కదా ముందే తీసుకుని వెళ్ళిపోయిందని హీరోకి తెలిసి ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా ఆ టైగర్ కూడా అక్కడికి పిలిపించి ఆ పెయింటింగ్ లోపల పెట్టించి ఉంటుంది. ఇంకా టైగర్ ఉంది కదా తన అడవిలో ఉంటున్న ఫీలింగ్ అనిపించి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఆ బ్లైండ్ లేడీని కూడా ఇంకా హోటల్కి తీసుకుని వచ్చి ఉంటాడు. తన కళ్ళు కూడా నార్మల్ అయిపోయి ఉంటాయి. హీరో ఉన్నాడు కదా ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా మ్యూజియం దగ్గర ఉన్నప్పుడు ఎవరో తనని వైపు చూస్తున్నట్టే అనిపించి ఉంటుంది. ఇంకా తన మీద అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ టైంకి మన హీరో అనేది కదా ఇంకా తన మీద అటాక్ చేసి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇదంతా చూసి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. కళ్ళు తిరిగానే తను హోటల్లో ఉండి ఉంటాడు. హాల్లోనే మన హీరో ఉన్నాడు కదా ఉండి. ఇంకా అక్కడున్న మొత్తం ఆత్మలు కూడా ఉండుంటాయి. హీరో ఉన్నాడు కదా ఇదంతా చూసి ఇంకా డిసైడ్ అయి ఉంటాడు తను హోటల్లోని ఇంకా పనిచేద్దామని. ఇంకా హీరోని ఇద్దరు కదా చూసుకుని ఉంటారు. ఓకే ఫ్రెండ్స్ వీడియో ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందో లైక్ చేసి చెప్పుకొని ఈ డ్రామా ఉన్నదిగా కంటిన్యూ చేయడం వద్దని కొద్దిగా కామెంట్ చేయండి. అలానే ఈరోజు నేను 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా చూడాలని కోరుకుంటున్నాను. బాయ్.